సేవ ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? బహుశా పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలు, ఎక్కడో దూరంగా ఉన్నవారికి సహాయం చేయడం ఇలాంటివే కదా. కాని అసలు కథేంటో తెలుసా? నిజమైన సేవ మన ఇంటి గడప నుంచే మొదలవుతుంది. ఈరోజు మనం సేవకు సంబంధించిన మన ఆలోచనలనే మార్చేసే ఒక కొత్త కోణాన్ని చూడబోతున్నాం. అవును కదా, మన ఆలోచనలు వెంటనే బయట ప్రపంచం వైపు వెళ్ళిపోతాయి. అనాథలకు సాయం చేయడం, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవే మనకు అసలైన సేవగా అనిపిస్తాయి. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపేమో మనం అనుకునేది సేవ అంటే బయటివారికి, అపరిచితులకు చేసేదని. మరోవైపు ఈ విశ్లేషణ చెబుతున్నది నిజమైన సేవ మనతో, మన ఇంట్లో మొదలవుతుందని. వింటుంటేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు దీని అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం. సరే, మరి ఈ సేవా ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడ వెయ్యాలి? ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదు, మొదలు పెట్టాల్సింది మనతోనే. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఎంత ఉన్నా ముందు మనం దానికి సిద్ధంగా ఉండాలి కదా. అందుకే ఆ మొదటి వృత్తం మన ఆరోగ్యం. మనకి మనం సేవ చేసుకోవడమా? ఇదేం మాట! ఇది స్వార్థంలా అనిపించొచ్చు. కాని ఒక్క నిమిషం ఆలోచిద్దాం. విమానంలో ఆక్సిజన్ మాస్కులు పడిపోయినప్పుడు ముందు మనకు మనం పెట్టుకున్నాకే పక్కవాళ్లకి సహాయం చేయమని చెప్తారు. ఎందుకంటే మనం బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంకొక నలుగురికి సాయం చేయగలుగుతాం. మన ఆరోగ్యం కూడా అంతే. ఇది స్వార్థం కానే కాదు, సేవా మార్గానికి మనం వేసుకునే మొదటి మెట్టు అనమాట. ఈ విషయం గురించి స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనతో మనం సమయం గడపకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతామట. ఆ అద్భుతమైన వ్యక్తి మరెవరో కాదు, మనమే. మనల్ని మనం తెలుసుకోవడం, మన శక్తిని మనం గుర్తించడం, అదే అసలైన సేవకు పునాది. సరే, మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం, బలంగా, ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు మన శక్తిని ఎక్కడ ప్రయోగించాలి? లోకం కోసం వెళ్ళిపోవాలా? ఆగండి, అంత దూరం వెళ్ళనక్కర్లేదు. మన మొదటి సమాజం మన ఇంట్లోనే ఉంది. అదే మన కుటుంబం. ఈ సేవ అనేది నీళ్లలో రాయి వేస్తే వచ్చే వలయాల్లాంటిది. ఆ వలయానికి కేంద్రం, సెంటర్ పాయింట్ మనమే. మన ఆరోగ్యం, మన శ్రేయస్సు. మన తర్వాత వచ్చే సర్కిల్ మన కుటుంబం. ఆ తర్వాత మన బంధువులు, వాళ్ల తర్వాత మన ఇరుగుపొరుగు. అలా అలా విస్తరించుకుంటూ బయటి సమాజం వరకు వెళ్ళాలి. లోపలి నుంచి బయటకు. ఇదే సరైన పద్ధతి. కాని నిజ జీవితంలో మనం ఇలాగే చేస్తున్నామా? లేక ఈ ఆర్డర్ మొత్తాన్ని తలక్రిందులుగా చేస్తున్నామా? ఇది ఆలోచించాల్సిన విషయమే. మనలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పుని, ఒక వైరుధ్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది మన చుట్టూ ప్రతిరోజూ చూసేదే. బహుశా మనలో కూడా ఉండేదేమో. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని పరిగెత్తుకెళ్ళి సహాయం చేస్తారు. గొప్ప విషయమే. కాని ఇంట్లో అనారోగ్యంతో ఉన్న కన్నవాళ్లనే హాస్పిటల్కి తీసుకెళ్లడం మాత్రం వాయిదా వేస్తుంటారు. బయట ప్రపంచానికి హీరో, కాని ఇంట్లో తన మొదటి బాధ్యతని మరిచిన వ్యక్తి. ఈ తేడా గమనించారా? మరి నిజమైన కుటుంబ సేవ అంటే ఏంటి? దీనికి ఏవైనా పెద్ద పెద్ద త్యాగాలు చేసేయాలా? అస్సలు అవసరం లేదు. అనారోగ్యంతో ఉన్న మన వాళ్లకోసం కాస్త ప్రేమగా వంట చేయడం, వయస్సు మళ్లిన తల్లిదండ్రుల అవసరాలు ఆలస్యం చేయకుండా చూడడం, కుటుంబ బాధ్యతని ఒక భారంగా కాకుండా మనకి దేవుడిచ్చిన ఒక అవకాశంగా చూడడం, అంతే. ఓకే, మనల్ని మనం చూసుకున్నాం. మన ఇంట్లో మన బాధ్యతను ప్రేమగా నెరవేర్చాం. ఆ తర్వాత ఇప్పుడు మన దృష్టిని కొంచెం బయటకు మళ్లించవచ్చు. మన తర్వాతి వలయం మన చుట్టుపక్కలవాళ్లు, మన సమాజం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది, ఒక్కసారి వినండి. సమాజానికి ఇబ్బంది కలిగించని ఒక ప్రశాంతమైన ఇల్లు, అదే ఒక గొప్ప సేవ. వావ్! ఎంత లోతైన అర్థముంది కదా ఇందులో. అంటే మనం బయటకెళ్ళి సేవలు చేయకపోయినా పర్లేదు, మన కుటుంబాన్ని, మన ఇంటిని ప్రశాంతంగా, సంతోషంగా, పక్కవాళ్లకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటే అంతకన్నా పెద్ద సేవ ఏముంటుంది? ఎందుకంటే అలాంటి కుటుంబాలే కదా ఒక మంచి సమాజానికి పునాది. ఇంతకీ ఈ క్రమం వెనుక, ముందు మనం, తర్వాత కుటుంబం, ఆ తర్వాత సమాజమని చెప్పడం వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటి? దాని వెనుక ఉన్న ఆ ఆధ్యాత్మిక కోణాన్నిప్పుడు అర్థం చేసుకుందాం. దీనికంతటికీ మూలం ఒక్కటే నమ్మకం. ప్రతి మనుష్యులోనూ భగవంతుడున్నాడు అనే భావన. మన చుట్టూ ఉన్నవాళ్లలో, మన తల్లిదండ్రులలో,
మన పిల్లలలో, చివరికి మనలో కూడా దైవత్వం ఉంది అన్నమాట. సో ఈ దృష్టితో చూస్తే ఏమవుతుంది? మనం మన కుటుంబ సభ్యులకు చేసేది కేవలం సేవ కాదు, అది ఒక పూజ. వాళ్ల రూపంలో ఉన్న ఆ భగవంతుడికి మనం చేస్తున్న ఆరాధన. వాళ్లని చూసుకునే బాధ్యతను ఆ భగవంతుడే మనకిచ్చాడు. దాన్ని సక్రమంగా, ప్రేమతో నిర్వర్తించడమే అసలైన భగవత్ సేవ. కాబట్టి ఇవన్నీ విన్నాక మనకేమర్థమవుతోంది? సేవ అనేది ఎక్కడో బయట మొదలయ్యేది కాదు, మనలోనే, మన ఇంట్లోనే మొదలవుతోంది. ఈ కొత్త వెలుగులో ఒక్కసారి ఆలోచించుకుందాం, మన సేవా ప్రయాణం నిజంగా ఎక్కడ మొదలవ్వాలి?